వాడి తలరత మార్చింది ఆ దేవుడు కాదు, ఇదిగో ఈ రాక్షసే. ఏంటోదినా మీరనేది? అవును, ఈ రాక్షసే మా పెద్దోడికి ఈ గతి పట్టించింది. దీనివల్లే వాడికి ఈ పరిస్థితి వచ్చింది. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నోరు మీవే. చేసిందంతా చేసి ఇంకెందుకే నంగనాచలే ఏడుస్తున్నావు? నీ కన్నీళ్లతో ఎవరిని నమ్మించాలని ఏడుస్తున్నావు? చెప్పు చెప్పవే. అత్తయ్య ప్లీజ్ దయచేసి అలా అనకండి, మీకు దండం పెడతాను. పాపిష్టిదానా, అసలు ఎలా అడుగుతున్నావే మాటలు? నీ మూలంగా కాదు వాడికి ఆ ప్రమాదం జరిగింది. నువ్వనే దానివే లేకపోతే వాడు ఈరోజు చావు బ్రతుకులో ఉండేవాడా? చెప్పవే. వాడి చావు చూసేంత వరకు నువ్వు వదిలేలా లేవు కదూ. ఇప్పుడు నీ కళ్ళు చాలా పడ్డాయా? నీ కడుపు మంట తగ్గిందా? మాట్లాడవే పాపిష్టిదానా. నాన్న ఊరుకోండి నాన్న, ఏంటా మాటలు? అన్నయ్య అసలే ప్రసాద్ బాబుకు అలా జరిగిందని పుట్టెడు దుఃఖంలో ఉంది తను. అలాంటి దాన్ని పట్టుకుని అలా మాట్లాడతారేంటన్నయ్యా? నాన్న వదిన అలా తిట్టద్దు నాన్న. నోరు మూయండిరా. తెలిసి కావాలనే మా కడుపు కోత మిగల్చాలని చూస్తుంది. అలాంటి దాన్ని తిట్టక మెచ్చుకొని సన్మానం చేయాలా? ఎలా బాధపడుతున్నారో అక్క దానికంటే ఎక్కువే బాధపడుతుంది. దయచేసి బాధల్లో ఉన్న తన్ని ఇంకా బాధ పెట్టకండి ప్లీజ్.